శ్రోతలకు నమస్కారం. మనిషి ఆరోగ్యాన్ని నిర్దేశించేది నోటి ఆరోగ్యమే. నోరు ఆరోగ్యంగా ఉంటే మనిషి శరీరమంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకోసం దంతాలను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈనాటి కార్యక్రమంలో దంతవైద్య ప్రాముఖ్యత అనే అంశంపై గుంటూరులోని నవ్య డెంటల్ ఆసుపత్రి నుంచి ముఖ, దవడ ఎముకల ప్రత్యేక శస్త్రచికిత్సా నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ కిషోర్ బాబు తాళ్లపాటి గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ కిషోర్ బాబు గారు ప్రొఫెసర్గా, హెచ్ఓడిగా, ప్రిన్సిపల్గా పలు దంత వైద్య కళాశాలల్లో సేవలందించారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ కిషోర్ బాబు గారు. నమస్కారం అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. డాక్టర్ గారు, అసలు మనిషి శరీరంలో దంతాల ప్రాముఖ్యత గురించి తెలియచేయండి. చాలామందికి దంతాలది ఏముందిలే అని అనుకుంటారు సహజంగా. అయితే చిన్న ఉదాహరణ చెప్తాను నేను. దంతాల ప్రాముఖ్యత సింపుల్గా మన శ్రోతలందరికీ అర్థం కావడానికి. మామూలుగా మనం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆస్తి లేని వాళ్ళకు, అందం లేని వాళ్ళకు, హైట్ లేని వాళ్ళకు, కలర్ లేని వాళ్ళకు, కళ్ళు లేని వాళ్ళకు, ఉద్యోగం లేని వాళ్ళకు, ఏమి లేకపోయినా పెళ్ళి అవుద్ది, పిల్లనిస్తారు. మాకు పళ్ళు లేవు, మా అబ్బాయికి పిల్లనివ్వమంటే ఎవ్వరెవరు. అది దంతాల ప్రాముఖ్యత. అంటే శ్రోతలకి సింపుల్ లాంగ్వేజ్లో అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఏంటంటే అండి, దంతాలు మనం ఆహారం నమిలేటప్పుడు ఆల్మోస్ట్ ముద్ద 32 సార్లు నవలాలని సైన్స్ చెప్పినా మనలో 90% మంది ఆ పని చేయరు. సగం ఆహారం జీర్ణం అవటానికి కారణం దంతాలతోటి మనం వాటిని చూ చేసి తింటాం. ఇంకా స్పీచ్లో మాట్లాడేటప్పుడు కూడా దంతాల పొజిషన్ బట్టి మనిషి వాయిస్ రెజనెన్స్ కూడా మారుతుంది. అలాగే స్మైల్, బ్యూటీ ఆస్పెక్ట్. సో ఎస్థెటికల్లీ, హెల్త్ వైజ్, అలాగే సోషల్ దీంట్లో కానీ, స్పీచ్లో కానీ పలు రకాలుగా ఈ దంత వైద్యానికి ప్రాముఖ్యత ఉంది. అందువల్ల దంతాల విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నోరు మంచిదైతే ఊరు మంచిది అవటమే కాదు, మన శరీరం కూడా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇదివరకు మనకి స్టెథోస్కోప్లు, డయాగ్నోస్టిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ లేనప్పుడు ఆ రోజుల్లో ముందు నోరు చూపించనేవాడు, వాడు ఏం బాగోకుండా వచ్చినా కూడా. సో దట్ ఈజ్ అది మన నోటిలో ఉన్న ప్రాముఖ్యత. చాలా మంది శరీరం మీద చూపించిన శ్రద్ధ దంతాల మీద చూపించారు. అవును, చాలా కారణాలు, అంటే అవగాహన లేక కానీ ఇంకోటి. బట్ సహజంగా ఏంటంటే నోరు చూస్తే చాలా రోగాలు మనం చెప్పేయచ్చు. మేము యూజువల్గా మాకు పేషెంట్స్ వచ్చినప్పుడు ఒకసారి షుగర్ ఉంది, నోరు చూడంగానే మాకు ఒక అవగాహన వచ్చేస్తుంది. అట్లా మన నోటి ప్రాముఖ్యత, దంతాల శుభ్రత అనే దాని మీద మన శరీర ఆరోగ్యంలో చాలా విధమైన ప్రభావం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు దాన్ని గమనించుకోవాలి. డాక్టర్ గారు, చాలా మంది మాకు లోపల ఈ పళ్ళ వరుస మీద చివర జ్ఞానదంతాలు ఉన్నాయండి అని అంటూ ఉంటారు కదా. ఈ రోజుల్లో ఎక్కువ మంది జ్ఞానదంతాలని ఎందుకు తీయించుకోవాలి అని అంటూ ఉంటారు? అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానదంతాలు అనగానే వాటిని తీయించుకుంటే అది జ్ఞానం బాధ్య అని, జ్ఞానానికి జ్ఞానదంతాలకి సంబంధం ఏం లేదు. యూజువల్గా ఏంటంటే జ్ఞానం వచ్చే టైంలో వస్తాయి కాబట్టి జ్ఞానదంతాలు అంటారు. లాస్ట్ వచ్చే పళ్ళు జ్ఞానదంతాలు. అంటే టీనేజ్ వచ్చిన తర్వాత కానీ అవి ఒక 1 or 2 years ప్లస్ ఆర్ మైనస్ ఆ ఇండివిజువల్ పేషెంట్ వ్యక్తిని బట్టి. సో జ్ఞానదంతాలు అందరికీ తీయించుకోవాల్సిన అవసరం రాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన దవడ ఎముక ఉన్న సైజుకి, మన పళ్ళకున్న సైజుకి వేరియేషన్ వస్తుంటుంది. కొన్నిసార్లు నార్మల్ డెలివరీస్ అవుతాయి, అయినప్పుడు మేబీ టీఎం జాయింట్ మీద ప్రెషర్ పడవచ్చు, సిస్టర్స్ ఎవరైనా ఇది చేసినప్పుడు. అలాంటి సందర్భాల్లో కొంచెం వేరియేషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు జ్ఞానదంతాలు కొంచెం వంకరగా వస్తాయి. అవి క్లినికల్గా సిగ్నిఫికెన్స్ లేనంత వరకు ఓకే. కొన్నిసార్లు మనం పళ్ళు కరెక్ట్ చేసుకునేటప్పుడు కానీ, లేదా కొన్నిసార్లు అక్కడ ఆహార పదార్థాలు ఇరుక్కొని అక్కడ పుచ్చటం ప్రారంభమవుతుంది. దాంతో అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి దవడ వాయటం, కొంచెం నోరు తెరవటంలో ఇబ్బందులు, అప్పుడు వాటిని తీయాల్సి వస్తుంది. సహజంగా 150% మందికి అవసరం రాదు. ఆ మిగతా 50% మంది డిఫరెంట్ రీజన్స్ తోటి దాన్ని మనం చేయాల్సి వస్తుంది. వాటిని తీయటం వల్ల జ్ఞానం వద్ది, జ్ఞానానికి వాటికి ఏ విధమైన సంబంధం లేదు. అవసరమైనప్పుడు తీయించుకోవటం తప్పులేదు. డాక్టర్ గారు, ఇంప్లాంట్స్ లేక స్క్రూతో పళ్ళ కట్టడం ప్రక్రియలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? దీన్ని పళ్ళు లేని వారు ఎవరైనా చేయించుకోవచ్చు అంటారా? మిగతా మామూలు బాడీలో రకరకాల ప్లేస్లో మనకి ఇంప్లాంట్స్ ఉంటాయి. అలాగనే డెంటల్ ఇంప్లాంట్స్ కూడా ఈ గత 10-20 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి. ఇదివరకు మనకి కాస్ట్లు ఎక్కువగా ఉండేది, ఈ మధ్య కొంచెం మార్కెటింగ్ పెరిగిన తర్వాత తగ్గింది. ఈ ఇంప్లాంట్స్ అనేది ఎముక సఫిషియంట్ బోన్, అంటే సరిపోయినంత ఎముక ఉన్న పళ్ళు లేని పేషెంట్ అయినా చేయించుకోవచ్చు. కొన్నిసార్లు ఇమ్యూన్లీ కాంప్రమైజ్డ్, అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న పేషెంట్స్లోనూ, లేకపోతే హై డయాబెటిక్స్, లేకపోతే బోన్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, అట్లా సిస్టమిక్గా అంటే మనకి శారీరకంగా వేరే ఏదైనా కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు తప్ప జనరల్గా బోన్ కావాల్సినంత ఉండి
పళ్ళు లేని ఏ వ్యక్తి అయినా ఏ పన్ను లేకపోయినా కూడా ఇంప్లాంట్ చేయించుకోవచ్చు. ఇవాళ అడ్వాన్స్డ్ ఉన్నాయి. పక్క పళ్ళని కదిలించకుండా కూడా, అంటే మామూలుగా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టాలంటే పక్కన ఉన్న పళ్ళని రెండింటికి రూట్ కెనాల్స్ చేసి వాటికి క్యాప్స్ చేసి వాటి సహాయంతో బ్రిడ్జ్ పెడతాం. ఈ ఇంప్లాంట్స్లో ఆయన పక్క పళ్ళని, బాగున్న పళ్ళని మనం కదిలించాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు కానీ, బట్ రీజనబుల్లీ ఇప్పుడు కొంచెం తగ్గినాయి ప్రైస్ అనేది. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే బేర్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న పేషెంట్స్ ఖర్చు భరించగలిగితే అది సో దాన్ని ఇప్పుడు ఉన్న అందుబాటు ధరలో ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు. ఏ విధమైన ఇబ్బంది ఉండదు. నేను చెప్పిన అలాంటి వ్యాధి నిరోధక శక్తి ప్రాబ్లం, అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, బోన్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, అలాంటి కొంతమంది కాంప్రమైజ్డ్ పేషెంట్స్ తప్ప మిగతా అందరూ చేయించుకోవచ్చు. డాక్టర్ గారు, అలాగే కొంతమంది పైన పన్ను తీయించుకుంటే కంటి చూపు దెబ్బతింటుంది అని అంటూ ఉంటారు కదా, అది ఎంతవరకు నిజమంటారు? ఇది పూర్తిగా అబద్ధమ్మా. అంటే పై పన్ను, కన్ను రెండు పక్క పక్క ఇళ్ళలాంటివి. పక్కింట్లో తలుపులు ఓడదీసినంత మాత్రాన మన ఇంటికి పోయిందేం లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే పక్కింటికి నిప్పు పెడితే మనకి ప్రాబ్లం వస్తుంది. అట్లానే డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా సివియర్గా స్పేస్ ఇన్ఫెక్షన్స్గా ఉండి అక్కడ చీము బట్టి బాగా వాసి ముఖం, అది ఒక్కోసారి కంటికి స్ప్రెడ్ అవచ్చు. అందుకని ఆప్థాల్మాలజిస్టులు కూడా సర్జరీస్ చేసేటప్పుడు సహజంగా నోరు చెక్ చేయించుకొని రండి, పళ్ళు ఏమన్నా ప్రాబ్లం ఉంటే చూసుకొని రండి అంటారు. ఆ ఒక్క లింక్ తప్ప, అంటే నేను అందరికీ అర్థం కావడం కోసం చెప్పా ఉదాహరణ. పక్కింట్లో ఇల్లు కూల్చినా మనకి ఇబ్బంది లేదు, తలుపులు బీగినా ఇబ్బంది లేదు, కానీ తగలబడితే ఇబ్బంది. ఆ తగలబడటం అనేది, ఫైర్ అనేది నేను ఇన్ఫెక్షన్. కంటి దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ పంటికి వచ్చిన ప్రాబ్లమే, పంటి దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ కంటికి వెళ్ళిన ప్రాబ్లమే. బట్ పన్ను బీగటం వల్ల అక్కడ ఏదో ప్రాబ్లం అనేది పూర్తి అవాస్తవం, అది మూఢనమ్మకం అంతే. అలాగే డాక్టర్ గారు, క్లీనింగ్ చేయించుకోవటం వల్ల పళ్ళపైన ఎనామిల్ దెబ్బతింటుంది అని ప్రజలు అనుకుంటూ ఉంటారు కదా, ఇందులో ఎంతవరకు నిజమంటారు? అది పూర్తిగా వాస్తవం కాదు, కానీ దాంట్లో కొంతమేర, అంటే చేసే కొన్నిసార్లు ఏంటంటే డాక్టర్ గారు వాడే ప్రెషర్ని బట్టి కూడా కొంత ఉంటుంది. బట్ అల్ట్రాసోనిక్ స్కేలింగ్స్ ద్వారా జరిగే క్లీనింగ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎనామిల్ డ్యామేజ్ అయ్యేంత ఫ్రీక్వెన్సీలో దంత వైద్యులు ఉపయోగించడం అనేది జరగదు. ఎవ్రీ 6 monthsకి ఒకసారి క్లీన్ చేయించుకోవటం వల్ల మనం ఏంటంటే ప్రతి పన్నుని చూస్తాడు డాక్టర్. ప్లస్ ఎక్కడన్నా ఏదన్నా కేరీస్ డిటెక్షన్ అంటే పన్ను పుచ్చినట్టున్నా, ఎక్కడన్నా స్టార్ట్ అవుతున్నా సింపుల్గా సిమెంట్ పెట్టుకుంటే అయిపోతుంది. ప్లస్ ఏదైనా చిగుళ్ళు దగ్గర ఇన్ఫెక్షన్ ఉన్నా క్లీన్ చేయించుకోవటం ఎవ్రీ 6 months అనేది చాలా మంచి పద్ధతి. ఈ పై పొర డ్యామేజ్ అవుతుంది క్లీనింగ్ వల్ల అనేది అబద్ధం. ఇక్కడ నేను మీకు ఇంకొక మాట కూడా చెప్తా. ప్రపంచంలో అన్నిటికంటే గట్టి పదార్థం అంటే కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండేది డైమండ్కి. డైమండ్ కంటే గట్టి కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఉన్నది మన పంటి పైపొర. అందుకనే పంటి పైపొరని మనం పుచ్చినప్పుడు క్లీన్ చేయడానికి కానీ, పంటిని కట్ చేయడానికి కానీ మనం ఈ డైమండ్స్ తయారు చేసేటప్పుడు వాడే రజన్ని, డైమండ్ బర్స్ని వాడతాం. అందుకనే దంత వైద్యం కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. సో అంత గట్టి పంటి పైపొరని ఒక అల్ట్రాసోనిక్ ఇన్స్ట్రుమెంట్తో క్లీన్ చేయించుకుంటే పోద్ది అనేది వాస్తవం కాదు. డాక్టర్ గారు, అలాగే కొంతమంది పళ్ళు పుచ్చిపోయాయని చెప్పి పళ్ళు పీకించుకుంటూ ఉంటారు కదా, అలా పీకించుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి? 28 లేదా 32 పళ్ళలో 1-2 పోతే నష్టం ఏముంది అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. దాని గురించి మీరేమంటారు? యూజువల్గా ఏ దంత వైద్యుడైనా పంటిని కాపాడటానికే చూస్తాడు. ఎందుకంటే అది ఉంటేనే మాకు పని. అబౌవ్ 50% పాడైన క్రౌన్ను కూడా, 80% పాడైన క్రౌన్ను కూడా మనం కాపాడవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాలు ఇక కాపాడలేము, అనవసరం అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని తీసేయటం జరుగుతుంది. అసలు ఏమాత్రం కాపాడలేం అనుకున్న తర్వాత ఆ పంటిని నోట్లో ఉంచుకుంటే అది అగైన్ ఇన్ఫెక్షన్ సోర్స్ అవుతుంది. అంటే మనకి చీము పట్టడానికి కానీ ఇన్ఫెక్షన్స్ రావడానికి సోర్స్ అవుతుంది. అందుకని తీయించుకోవటమే మంచిది. సెకండ్ పాయింట్ మీరు అడిగింది, ఒక పన్ను తీసినందువల్ల నష్టం ఏంటి అని. మన శ్రోతలకు అర్థం కావడానికి సింపుల్గా ఒక పుల్లల చీపురు ఉంటుంది, ఒక 2 పుల్లలు తీస్తాం, ఆ కట్టిన దగ్గర ఏమవుద్ది, లూజ్ అవుతుంది. అట్లానే పళ్ళు కూడా ఒకదానికి ఒకటి సపోర్టివ్గా ఉంటాయి బోన్స్లో. ఎప్పుడైతే ఒకటి తీస్తామో వాటి మూమెంట్స్ మారి కొంచెం పళ్ళ మధ్య సందులు రావటం, లూజ్ అవ్వటం జరుగుద్ది. అది సేమ్ ఆ పుల్లల చీపురి దీనిలాగానే, అంతే. డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందికి పళ్ళు పుచ్చుతాయని అంటారు కదా, కొద్దిగా పన్ను పుచ్చినప్పుడు స్టార్టింగ్లోనే అది మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుందా, లేదంటే దానికి కూడా క్లీన్ చేసి సిమెంట్ లాంటివి ఏమన్నా పెడుతూ ఉంటారా? అంటే దీంట్లో క్యావిటీస్ పుచ్చిన విధానాన్ని బట్టి మేము గ్రేడింగ్స్ ఇస్తుంటాం, క్లాస్ 1, క్లాస్ 2 ఫిల్లింగ్స్ అని. యూజువల్గా కొంచెం పుచ్చినప్పుడు ఏంటంటే ప్రాబ్లం, పేషెంట్కి ఏ విధమైన నొప్పి ఉండదు. మనలో ఎక్కువ మంది ఇప్పుడు మగవాళ్ళు అయితే షేవింగ్ చేసుకుంటానో మీసాల టైంలో అద్దం చూసుకుంటారు, లేడీస్ బొట్టు పెట్టుకుంటే అద్దం చూసుకుంటారు. బ్రష్ చేసుకుంటే వీళ్ళు అద్దం చూసుకోరు. బ్రష్ చేసుకుంటే ఒకసారి చూసుకుంటే మనకి ఎక్కడన్నా బ్లాక్ మార్క్ అనేది కనిపిస్తే వెంటనే దానికి ఫిల్లింగ్ చేయించుకుంటే సింపుల్గా అయిపోద్ది. అండ్ ఇవాళ వచ్చిన ఫిల్లింగ్స్ 10 years 15 years కూడా పోవు. అండ్ టూత్ కలర్ రిస్టోరేషన్స్ కూడా అడ్వాన్స్డ్గా వచ్చినాయి, లైట్ క్యూర్ ఫిల్లింగ్స్ అని. మీకు అది ప్రాబ్లం రాదు.
కానీ మరీ మనం దాన్ని వదిలే అంటే ఆ దశలో పేషెంట్కి అసలు పెయిన్ ఉండదు కాబట్టి వీళ్ళు గమనించుకోవాలి. అవును. వాడు ఎప్పుడైతే లైట్గా పెయిన్ వస్తుందంటారు అంటే ఎనామిల్ని దాటి ఆ కింద పొర డెంటిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు పెయిన్ సెన్సిటివిటీ ఫీల్ అవుతాడు. అప్పుడు కూడా ఈ ఆ పేస్ట్ ఇదనో వాడి రారు. ఆ తర్వాత వచ్చినప్పటికి కొంచెం లేట్ అవుద్ది. ఇంకా అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అంటే మామూలుగా పేషెంట్ సెల్ఫ్ అబ్జర్వ్ చేసుకునో లేకపోతే 6 monthsకి ఒకసారి చెకప్కి వెళ్ళో ఆ పళ్ళు అన్నీ చెక్ చేయించుకొని ఎక్కడన్నా ఫిల్లింగ్ ఉంటే చేయించేసుకుంటే ఇట్స్ 5 minutes జాబ్ అండ్ ఫర్ 5 years 15 years 20 years కూడా పోదు. లేట్ అయితే కొద్దీ మళ్ళీ రూట్ కెనాల్ దానికి క్రౌను ఖర్చు పెరుగుతుంది, విజిట్స్ పెరుగుతాయి, పేషెంట్కి కొంచెం డిస్కంఫర్ట్. ఓకే డాక్టర్ గారు, ఈ పళ్ళు శుభ్రం విషయానికి వస్తే అసలు టూత్పేస్ట్లని మార్కెట్లో చాలా రకాల టూత్పేస్ట్లు మనకి ఇప్పుడు విరివిగా దొరుకుతున్నాయి కదా. అసలు ఏ పేస్ట్ వాడితే మనకి పళ్ళ దంతాలకి బాగుంటుందని మీరు ఏది సజెస్ట్ చేస్తారు? అలాగే మనం వాడే బ్రష్ కూడా ఎన్ని నెలలకు ఒకసారి మార్చాలి? ఇక్కడ నేను ఇప్పుడు మందులు రాస్తున్నాను అనుకోండి, నేను రాసే మందు ఇంపార్టెంట్ కానీ ఏ పెన్నుతో రాశాను అనేది నాట్ క్రైటీరియా. నేను పెన్సిల్తో రాయొచ్చు, బాల్ పెన్తో రాయొచ్చు, ఇంక్ పెన్తో రాయొచ్చు, పెన్నులు చాలా రకాలు ఉంటాయి కదా. సో నేను ఏ పెన్నుతో రాసినా మంచి మందు రాశానా, పేషెంట్కి సూట్ అయ్యే మందు రాశానా అనేది ప్రిస్క్రిప్షన్ మీద. అట్లానే పేస్ట్ డిపెండ్స్, ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటాయి, దాని ప్రకారం ఉంటాయి. బట్ దోస్ ఆర్ ఆల్ మెడికేటెడ్ టూత్పేస్ట్. మనకి మార్కెట్లో వచ్చే కమర్షియల్ టూత్పేస్ట్లన్నీ వేస్ట్ అని అనను కానీ అవి ఎంతవరకు అనే దాని మీద ఒక శాస్త్రీయంగా మనకి అంత ఇది లేదు. బట్ రొటీన్గా 2 minutes అంటే బ్రషింగ్ కూడా చాలామంది ఈ మన ఎల్బో జాయింట్ అంటే మోచేతి జాయింట్ మూమెంట్ ఇస్తూ బ్రష్ చేస్తారు. అంటే మనకు చూపించడానికి ఇక్కడ లేదు కాబట్టి ప్రేక్షకులు యూజువల్గా ఈ మణికట్టు దగ్గర ఉన్న జాయింట్తో బ్రష్ చేసినా లేకపోతే ఫింగర్ మూమెంట్తో బ్రష్ చేసినా అవి కొంచెం గుడ్ టెక్నిక్స్. అలానే గంటలు ఊరికే అరగదీసి రుద్దాల్సిన అవసరం లేదు. 2 minutes మ్యాక్సిమం. జస్ట్ ఒకసారి ప్రతి పంటిని బ్రష్ శుభ్రం చేసుకున్నది అని క్యాలిక్యులేషన్. అట్లానే బ్రషింగ్ అయిపోయిన తర్వాత మన ఫింగర్ తోటి శుభ్రంగా కడుక్కున్న ఫింగర్ తోటి చిగుళ్ళని బాగా మసాజ్ పైన కింద. సో దట్ ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్. దానికి రక్త ప్రసరణ పెంచుతుంది. దానివల్ల ఏదైనా బ్యాక్టీరియా అక్కడ ఉన్నా కూడా ఫైట్ చేస్తుంది. టూత్పేస్ట్ని ఎంపిక చేసుకునే విధానంలో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? టూత్పేస్ట్ ఎంపిక చేసుకునే విధానంలో ఇవాళ మార్కెట్లో ప్రతి టూత్పేస్ట్లోనూ ఏదో ఒక క్వాలిటీ తోటి కమర్షియల్ టూత్పేస్ట్లు వేరు. నేను వాటి గురించి మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే ఆ మార్కెట్ వేరు, ఆ గొడవ వేరు. మెడికేటెడ్ టూత్పేస్ట్ వచ్చి ఇప్పుడు పళ్ళు జివ్వుమని లాగుతుంది, వాళ్ళకి ఒక టూత్పేస్ట్ ఉంటుంది, డీసెన్సిటైజింగ్ పేస్ట్ మేము ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. అలానే చిగుళ్ళు బ్లీడింగ్ వచ్చే వాళ్ళకి ఒక టూత్పేస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తాం. అట్లా మనం పేషెంట్ని బట్టి అతనుకున్న ప్రాబ్లమ్ని బట్టి టూత్పేస్ట్ కంప్లీట్ మ్యాన్ రేమండ్స్ లాగా మన కంప్లీట్ టూత్పేస్ట్ అంటూ అట్లా ఏం లేదు. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే మన ట్రెడిషనల్ వేప పుల్ల మామూలు అట్లా అవి కూడా కొంచెం బెస్ట్ టూత్పేస్ట్ అని చెప్పడానికి కమర్షియల్ టూత్పేస్ట్లో అది మనకు సాధ్యం కాదు, అది నేను చెప్పకూడదు కూడా. అంటే దట్స్ నాట్ అడ్వైజబుల్, అది నేను అబద్ధం చెప్పినట్టు అవుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమంది పొగాకు ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా. ఆ పొగాకు వాడడం వల్ల కొన్ని రకాల మనకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాటిలో వచ్చే లక్షణాలు నోటి క్యాన్సర్ కూడా ఒకటి. సో దీన్ని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? యూజువల్గా పొగాకు ఉత్పత్తులు, పొగాకు ఏ ఫామ్లో తీసుకున్నంటే గుట్కా కానీ లేకపోతే మామూలు పొగాకు కొంతమంది బొగ్గన పెట్టుకుంటారు, రివర్స్ చుట్టా స్మోకింగ్, లేకపోతే ఈ డైరెక్ట్ సిగరెట్ స్మోకింగ్, బీడీ స్మోకింగ్, అట్లా వీటిలో ఏ కారణంలో తీసుకున్నా అవి కార్సినోజెనిక్ రీజన్స్, నో డౌట్ ఇన్ దట్. అయితే వీటిని గుర్తించడం ఎట్లాగంటే మనకి సహజంగా నోరు తెరుచుకుంటే అంటే ఈ బుగ్గల దగ్గర ఉండే ఎలాస్టిక్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. అలానే కొంచెం డ్రైనెస్ ఆఫ్ మౌత్ పెరుగుతుంటుంది. ఎక్కడన్నా తెల్లటి మచ్చలు ఫామ్ అవుతాయి. అంటే రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి. క్యాన్సర్లో మనం ఈ క్యాన్సర్కి అన్నిటికీ కలిపి ఒకటి సిమ్టమ్ అని చెప్పలేము, అది కొంచెం కరెక్ట్ కాదు. బట్ యూజువల్గా రిస్ట్రిక్టెడ్ మౌత్ ఓపెనింగ్ అంటే ఈ బొగ్గలను ఫుల్గా అతను ఊదలేకపోతాడు, లేదంటే అక్కడ ఏలుతో పట్టుకుంటే బ్యాండ్స్ లాగా ఫామ్ అవుతుంటుంది. అది వన్ టైప్ ఆఫ్ థింగ్. తర్వాత నాలుక మీద అంచులు ఏమంటాయి, తెల్లటి మచ్చలు రావచ్చు. ఎక్కడైనా అక్కడ గట్టిగా నోట్లో పాల్పేషన్లో ఇవి యూజువల్గా తెలుస్తాయి. ప్రీ క్యాన్సరస్ లీషన్ టైంలోనే కనుక్కుంటే ఈజీ ఇవాళ అంటే తగ్గించడం, అండ్ షుడ్ స్టాప్ ఇమీడియట్లీ హ్యాబిట్. అట్లా కాకుండా లేటర్ ఆన్ కూడా కంటిన్యూ అయితే మాత్రం కొంచెం అది క్యాన్సర్ ఆ భాగాన్ని తీసేయటం, లేకపోతే కొన్నిసార్లు మన చేతుల్లో లేకపోవడం కూడా జరుగుతుంది, కానీ స్టేజ్ 5 అట్లా వెళ్ళినప్పుడు. డాక్టర్ గారు, ఇంతకుముందు మనం ఈ పుచ్చిపళ్ళు గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ పళ్ళు పుచ్చితే పీకడం కాకుండా ఇప్పుడున్న సాంకేతిక పురోగతులు అంటే లేటెస్ట్గా ఎలాంటి విధానాలు పాటిస్తున్నారు? అసలు మనం పన్ను పీకకుండా దాన్ని ఎలా కాపాడుకోవచ్చు అంటారు? అది నేను ఇందాక మీరు క్వశ్చన్ అడిగినప్పుడు కూడా చెప్పాను, నేను పన్ను పీకకుండానే మ్యాక్సిమం మేము కూడా ప్రయత్నం చేస్తామని. కొన్నిసార్లు పేషెంట్స్ నాకు ఈ గోలంతా వద్దు తీసేయండి, వాళ్ళే గొడవ చేస్తారు, మాకు వద్దు తీసేయండి అని. కొన్నిసార్లు మేము కాపాడాలని ప్రయత్నం చేసినా అక్కడున్న పరిస్థితి అంటే ఆ పేషెంట్ పరిస్థితి అది ఇదవ్వకపోవచ్చు.
బట్ ఇవాళ పన్ను తీయకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ రోటరీ ఇన్స్ట్రుమెంట్స్తో ఉన్నాయి, మాన్యువల్గా ఉన్నాయి, వాళ్ళు చాలా రకరకాలు వచ్చినాయి. లైట్ క్యూర్ ఫిల్లింగ్స్ చేయొచ్చు, దాటి మీద మామూలు పోస్ట్ సపోర్టెడ్ క్రౌన్స్ ఇవ్వచ్చు. ఇట్లా మనం చాలా రకాలుగా పంటిని కాపాడుకునే టెక్నిక్స్ ఉన్నాయి మ్యాక్సిమం. అంటే ఏదేమైనా రూట్ కెనాల్ చేసిన తర్వాతనే వాటికి మనం కాపాడుకోగలుగుతాం. ఇంకా క్రౌన్ మొత్తం పోయింది, ఇంకా అసలు ఛాన్స్ లేదు, 80% వెళ్ళిపోయింది అనుకున్నప్పుడు ఇంకా ఆ రూట్ ఆ మొక్కలను అక్కడ ఉంచకూడదు, వాటిని తీసేయాలి. దే బికమ్ పెథోజెనిక్స్. సో అందుకని వాటిని ఉంచాం. అదర్వైజ్ ఇవాళ ఉన్న టెక్నాలజీకి ఎక్సలెంట్గా పంటిని మ్యాక్సిమం కాపాడటానికి దాదాపు ఒక 5-6 రకాల పద్ధతుల్లో మనం కాపాడవచ్చు. డాక్టర్ గారు, దంత సమస్యల్లో ఇంకొకటి చాలా మంది దగ్గర నుంచి వినేది ఏంటంటే నోటి దుర్వాసన. మేము చాలా బాగా బ్రష్ చేసుకుంటూ ఉన్నామండి, 2 పూట్లా కూడా పళ్ళు క్లీన్ చేస్తూ ఉంటామని అంటూ ఉంటారు, కానీ వాళ్ళ నోటి నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి? దానికంటూ స్పెషల్గా ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా? నోటి దుర్వాసనకి యూజువల్గా 6 రకాల కారణాలు ఉంటాయి. అంటే నేసల్ పాలిప్స్ దగ్గర నుంచి మీకు నోట్లో డీహైడ్రేషన్ అయిన ఆల్కహాల్, మనం తిన్న ఫుడ్స్ అంటే ఉల్లిపాయలు అట్లాంటివి ఇది చేయటం, అలానే మనకి టాన్సిల్స్, గొంతులో ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, అలానే పొట్టలో అల్సర్స్, గ్యాస్ట్రైటిస్, ఇలా పేషెంట్ సిచ్యువేషన్ బట్టి రకరకాల కారణాలతో వస్తాయి. అయితే వీటిని మనం టోటల్గా 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటేమో లోకల్ అంటే నోట్లో వరకు ఫామ్ అయ్యే బ్యాక్టీరియా, అక్కడ ఉండే క్రిములు క్రియేట్ చేసే స్మెల్. రెండోదేమో సిస్టమిక్గా, అంటే పేషెంట్ డీహైడ్రేట్ అయినప్పుడు ఆల్కహాల్ ఎక్కువ కన్జంప్షన్, స్మోకింగ్, కొన్ని రకాల ఆహార పదార్థాలు లాంటివి జరిగినప్పుడు రావచ్చు. దీంట్లో మనం యూజువల్గా కాజ్ని ఎలిమినేట్ చేసుకుంటే నోట్ స్మెల్ తగ్గుతుంది. చాలామంది ఏంటంటే మౌత్ వాష్ ఒకటి వాడుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది ఒక పేషెంట్కి, ఆయన నాన్ స్మోకరే కావచ్చు, బట్ లంగ్లో ఇన్ఫెక్షన్ ఉంది, స్మెల్ వస్తూ ఉంటుంది అతను బ్రీత్ చేసినప్పుడల్లా. బట్ ఆయన గుర్తించడం, ఆయన నోట్లోనే మౌత్ వాష్ పెట్టుకొని ఇది చేస్తూ ఉంటారు. బట్ అప్పుడు ఏమవుతుందంటే సిమ్టమ్ మాస్క్ అవుతుంది కానీ కాజ్ పోదు. కాజ్ బానప్పుడు తగ్గనప్పుడు వాళ్ళు ఏంటంటే ఇన్నిసార్లు డాక్టర్ దగ్గర తిరుగుతున్నాం మాకు తగ్గట్లేదు అంటే, కొన్నిసార్లు మేము కూడా మిస్ అవ్వచ్చు. అంటే వాళ్ళకి అల్సర్ సిస్టమిక్ హిస్టరీ తీసుకోం, సహజంగా నోరు వాసన వస్తుందని నోటి వరకు మేము ట్రీట్మెంట్ చేసి పంపించేస్తాం. కొన్నిసార్లు మేము మిస్ అవ్వచ్చు. దంత వైద్యుడు దాన్ని చూడాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ పేషెంట్ కూడా ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయి. ఒక్కోసారి సైనసైటిస్ ఆల్సో హాల్టోసిస్ రీజన్. అండ్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ఎనీ పార్ట్ ఫర్ అప్పర్ రెస్పిరేటరీలో, అవి మనం రీజన్ చూసుకొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే 100% నోటి దుర్వాసన ఎదుర్కోవచ్చు. డాక్టర్ గారు, ఇంకొకటి ఏంటంటే బ్రష్ ఎక్కువసేపు చేస్తే పళ్ళు బాగా తెల్లగా అవుతాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. దీని గురించి మీరేమంటారు? అవగాహన లోపం, అది మూఢనమ్మకం అంటారు, కొంచెం అది అబద్ధమే, పూర్తి నిజం కాదు. అలాగని అసలు తోముకోకుండా ఉన్నా కూడా కరెక్ట్ కాదు కదా. బట్ ఒక లిమిట్, నేను ఇందా చెప్పాను మీకు, మ్యాక్సిమం 2 minutes కరెక్ట్గా అద్దంలో చూసుకొని ప్రతి పంటిని మన బ్రష్ ఇది చేసుకుంటే చాలు. అంతకుమించి దాన్ని ఎక్కువ మనం ఒకటే రుద్దాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే చాలామందికి లో ఉన్న అవగాహన ఏంటంటే తెల్లగా ఉంటాయి పళ్ళు అని. కాదు, ఒక పాల పళ్ళు మాత్రమే తెల్లగా ఉంటాయి. అంటే వైటెస్ట్ తెల్లగా ఉండే పంటి ఎనామిల్ బలహీనమైన ఎనామిల్, వాటి లో మినరలైజేషన్ ఉంటుంది. అదే కొంచెం స్లైట్ ఎల్లోయిష్గా ఉంటే స్ట్రాంగెస్ట్ ఎనామిల్, అది కాన్సెప్ట్. బట్ యాక్చువల్గా మనందరం ఏంటంటే తెల్లగా ఉండాలనుకుంటాం. ఈవెన్ ఇప్పుడు మాకు పళ్ళు కట్టేటప్పుడు కూడా కొంతమంది వచ్చి మాకు తెల్లగా ఉండే పెట్టండి అంటారు. అది పెట్టిన తర్వాత వాళ్ళకే అర్థం అవుతుంది ఆర్టిఫిషియల్గా ఉంటాయి, కరెక్ట్గా ఉండదు. సో అందుకని పళ్ళు తెల్లగా ఉండాల్సిన అవసరం లేదు, శుభ్రంగా ఉండాలి, పళ్ళు హైజీన్గా ఉండాలి, బ్యాక్టీరియా ఫ్రీగా ఉండాలి. అంతే తప్ప తెలుపు, నలుపు, ఎరుపు అనేది క్రైట్. కొంతమంది ఫ్లోరైడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళలో కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఫ్లోరైడ్ ఏరియాలో వాటర్ తీసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం బ్రౌనిష్ ఉంటాయి, బట్ స్టిల్ దే ఆర్ హెల్దీ. కాకపోతే కొంచెం వీక్గా ఉంటారు. పళ్ళు మామూలు మనిషికి పన్ను పుచ్చితే 6 నెలలు పడితే వీళ్ళకి 2 నెలల్లోనే పడవుతాయి. బట్ కలర్ అనేది క్రైటీరియా కాదు నా వ్యక్తిగతంగా. బ్యాక్టీరియా ఫ్రీ, హైజీన్ అనేది మాత్రం ఇంపార్టెంట్. డాక్టర్ గారు, అలాగే కొంతమందికి చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది కదా, సో దానికి గల ప్రధాన కారణాలు ఏంటి? లోకల్గా ఉండే కారణాలు ఉంటాయి, అంటే నోట్లో ఉండే కారణాలు. ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళ మధ్య సందులు ఉండటం, లేకపోతే ఫుడ్ ఇరుక్కొని ఆ వ్యక్తి దాన్ని గమనించకుండా ఒక 4-5 రోజులు లేట్ చేయడం, అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అవటం. కొంతమందికి బీపీ మెడిసిన్స్ వేసుకోవటం. కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే డయాబెటిక్స్కి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మోర్ బ్లడ్ క్యాపిలరీస్ ఎక్కడ ఉన్నాయో ఆ రీజియన్. మనకి యూజువల్గా జెనటల్ ఆర్గాన్స్, నోర్లో బ్లడ్ క్యాపిలరీస్, నెంబర్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి. సో వీనస్ రిటర్న్ కొంచెం మనకి ఎక్కువ బ్లడ్ అక్కడ ఉంటుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరిగినప్పుడు ఆ గ్లూకోజ్ మీద మనకి బ్యాక్టీరియా పెరుగుద్ది. అందువల్ల హై డయాబెటిస్ అంటే అన్కంట్రోల్ డయాబెటిక్స్,
కొంతమంది హైపర్ టెన్సివ్ అంటే బీపీ బిళ్ళల వల్ల కూడా చిగుళ్ళు సమస్య వస్తుంది. కొన్ని మందిలో ప్రెగ్నెంట్ లేడీస్లో చిగుళ్ళ అమ్మటి బ్లడ్ వస్తుంది. ఇలా అంటే సిస్టమిక్ రీజన్స్ ఉంటాయి. లోకల్గా కూడా పేషెంట్ ఒక్కోసారి హైలీ ఎనిమిక్ పేషెంట్లో కూడా వస్తుంది. ఆ రీజన్ ఏంటి అనేది తెలుసుకొని మనం ట్రీట్మెంట్ చేయాలి. సో దానికి పేషెంట్ ఏంటంటే కొంచెం కోఆపరేట్ చేసి 2 సార్లు ఎర్లీ స్టేజ్లోనే వస్తే ఇట్ ఈస్ ఈజీ. మేము రాగానే క్లీన్ చేసి మందులు పెడితే లోకల్గా మేము చేస్తాం. బట్ బిహైండ్ రీజన్ మనం ఎలిమినేట్ చేసుకోగలిగితే మళ్ళీ రాకుండా ఉంటుంది. గమ్ బ్లీడింగ్స్ ఉన్న కారణం ఏంటి అని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5-6 కారణాలు యూజువల్గా కామన్గా వచ్చాయి. డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందికి పళ్ళ వరస అందరికీ ఒకేలా ఉండదు కదా. కొంతమందికి ఎత్తుపళ్ళు ఉంటాయి, కొంతమందికి వంకర పళ్ళు, కొంతమందికి పన్ను మీద పన్ను ఇలా ఉంటూ ఉంటాయి కదా. సో కొద్దిగా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు వీళ్ళు ఉన్న వాళ్ళకి కొంతమంది క్లిప్స్ వేయించుకుంటూ ఉంటారు కదా. సో అది ఏ విధంగా ఉంటుందంటారు? అది వేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే యూజువల్గా హ్యూమన్ బాడీలో మోస్ట్ సేఫెస్ట్ ట్రీట్మెంట్ అది. అంటే లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్. ఒకవేళ పేషెంట్కి ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత నాకు నచ్చలేదంటే మళ్ళీ వాటిని యాజ్ ఇట్ ఈస్ పాతలాగా కూడా తెచ్చిపెట్టవచ్చు. అంటే క్లిప్ వేసుకొని చేసుకోవటం అనేది యూజువల్గా ఏంటంటే జ్ఞానదంతాలు అంటే పాల పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత పేషెంట్ గ్రోత్ పీరియడ్ని అసెస్ చేసుకొని ఆర్థోడాంటిస్టులు అది క్లిప్స్ బిగిస్తారు. అది మంచి పని. దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు, ఎవరైనా చేయించుకోవచ్చు. అండ్ ఇట్ గివ్స్ కాన్ఫిడెన్స్ ఆల్సో. అండ్ అంటే ట్రీట్మెంట్ ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి. అంటే గ్రోత్ పీరియడ్ని అసెస్ చేసుకొని వాళ్ళ ఎరప్షన్ ప్యాటర్న్ చూసుకొని, అంటే ప్రతి పేషెంట్కి అది మారుతుంటుంది ట్రీట్మెంట్ ప్లాన్, అది చూసుకొని చేసుకోవాలి. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. అండ్ ఇప్పుడు కొంచెం ప్రైసింగ్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది. మంత్లీ వెళ్ళి చేయించుకోవచ్చు. ఇందులో అడ్వాన్స్డ్గా ఇప్పుడు అలైనర్స్ వచ్చినాయి, డెంటల్ అలైనర్స్. ఈ మధ్య మీరు హీరోయిన్స్ చాలామంది కూడా దాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. కాకపోతే అది ఇంకా సామాన్యులకి ఎంతవరకు అందుబాటులో ఉంది అనేది క్వశ్చనబుల్, డిబేటబుల్. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్. పేషెంట్ మంత్లీ వచ్చే పని లేదు. అయితే అది అందరికీ కాదు, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో అవి కుదరకపోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఆర్చ్ ఎలాబరేషన్ ప్లస్ అట్లా కొన్ని చేయాల్సి రావచ్చు. అంటే ఎముకని మార్చాలి, పళ్ళుని సరి చేయాలి అనుకునే కొన్ని సందర్భాల్లో అది కుదరకపోవచ్చు. బట్ కుదిరినంత వరకు పేషెంట్స్కి బెస్ట్ ఆప్షన్. అంటే వాళ్ళు ఒకసారి వచ్చి మా ట్రీట్మెంట్ ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత అలైనర్స్ కిట్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మోస్ట్లీ డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు. అన్లెస్ ఏదైనా చిన్నది గుచ్చుకుంటుంది, అట్లాంటి చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప. అంటే చెప్పులు కొనుక్కున్నాక మనకి చెప్పు పుండు పడిందంట, అట్లాంటివి తప్ప. అంటే ఆ క్లిప్స్ మనం తీసి పెట్టుకోవచ్చు, పేషెంటే తీసి పెట్టుకుంటా ఉండొచ్చు. ఎన్ని రోజులకి పెట్టాలి, ఏం చేయాలి, మొత్తం డేటా అంతా మేము ఇచ్చేస్తాం. పేషెంటే తీసి పెట్టుకోవచ్చు. ఈవెన్ అంటే ఇది ఇప్పుడు ఈ అలైనర్స్ అనే దానివల్ల ఏంటంటే, నా క్లినిక్లో ఒక పేషెంట్ ఉన్నాడు, అతను మద్రాసులో చదువుకుంటున్నాడు, ప్రతి నెల రాలేడు ట్రీట్మెంట్ కోసం. అలాంటి వాళ్ళకి ఇది పనికి వస్తుంది. అలానే ఇప్పుడు భోజనం చేసేటప్పుడు వాటిని తీసి తిని మళ్ళీ వీటిని పెట్టుకోవచ్చు. రోజులో ఎక్కువ సమయం పెట్టుకోమంటాం కాబట్టి. అట్లానే అబ్రాడ్ స్టూడెంట్స్ ఉంటారు మనకి. ఇప్పుడు అబ్రాడ్లో క్లిప్స్ వేయించుకోవాలి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇక్కడ సింపుల్గా వాళ్ళు వచ్చి ఒకసారి 2 అపాయింట్మెంట్స్ మనకి టైం స్పెండ్ చేస్తే చాలు. నెక్స్ట్ నుంచి వాళ్ళ కిట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు వాళ్ళతో పాటు. ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెకప్ రావచ్చు. అంటే రిటెన్షన్ అప్లయన్స్ అట్లాంటివి ఏమైనా ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటే. సో ఇట్స్ అబ్సల్యూట్లీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మంచిది, ఎవరైనా చేయించుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ, నెగ్లిజిబుల్. ఐ కెన్ సే నెగ్లిజిబుల్, అంటే చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్. డాక్టర్ గారు, గ్రహణం మొర్రితో పుట్టిన పిల్లలకు ఏ వయసులో శస్త్రచికిత్స చేయవచ్చు అంటారు? గ్రహణం మొర్రి అనేది యాక్చువల్గా ఎంబ్రియోలాజికల్ ప్రాబ్లం, అంటే పుట్టుకతోనే వచ్చే సమస్య. అది ఎనస్థీషియా ఫిట్నెస్ అంటే ఎప్పుడైనా 6 months బేబీ నుంచి కూడా చేస్తూ ఉంటాం మేము. అదేం తప్పేం కదా. అంటే ఎర్లీగా చేస్తే కొంచెం మంచి రిజల్ట్స్ ఉంటాయని మా నమ్మకం. కాకపోతే కొన్నిసార్లు పేషెంట్ ఏజ్ అంటే సిస్టమిక్గా వాళ్ళ కండిషన్ చూసుకొని ఎనస్థిస్ట్ ఒపీనియన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది, చిన్నపిల్లలు కాబట్టి. ఈ సందర్భంగా నేను మీకు ఒకటి చెప్తున్నాను. ఎవరైనా ఈ గ్రహణం మరి రేడియో వింటున్న శ్రోతల్లో గ్రహణం మరి పేషెంట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము ఒక సెంటర్ రిఫర్ చేస్తాం. పూర్తి ఉచితంగా వాళ్ళకి మెడిసిన్స్, ఛార్జెస్, ఇన్వెస్టిగేషన్స్, సర్జరీ అన్నీ ఫ్రీ, పూర్తి ఉచితంగా మేము చేయించగలుగుతాం. అంటే రిఫరెన్స్ సెంటర్స్ ఉన్నాయి వీటికి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. గ్రహణం మరికి చాలామందికి అవగాహన లేక ప్రైవేట్గా వెళ్ళి ఖర్చులు పెట్టుకుంటారు. కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, ఖర్చు పెట్టుకోలేక తెలియక ఇది ఉందని వాళ్ళు పాపం పిల్లల్ని అలానే వదిలేస్తారు. ఇది పిల్లల్లో ఆత్మన్యూనతా భావాన్ని కలుగజేస్తుంది. సో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నా ఎవరైనా సరే మా హాస్పిటల్ని సంప్రదించినా లేదా మిమ్మల్ని సంప్రదించినా మాకు రిఫర్ చేయండి. మేము అక్కడికి రిఫర్ చేసి పేషెంట్కి కేర్ అంతా తీసుకొని పూర్తి ఉచితంగా చేయించి పంపిస్తాం. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి అసలు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, మీరు చెప్పిన విషయం. అవును.
పిల్లల్లో పాల పళ్ళు కూడా కొంతమందికి పుచ్చిపోయి ఉంటూ ఉంటాయి. అంటే మనం చూస్తూ ఉంటాం నల్లగా కనిపిస్తూ ఉంటాయి కదా! సో, అలాంటి పాల పళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేయించాలా? లేదు కొత్త పళ్ళు వస్తాయి కాబట్టి ఇప్పుడు వీటికి ట్రీట్మెంట్ అవసరం లేదు అని అనుకోవచ్చా? పిల్లల్లో యూజువల్‌గా అంటే 2 రకాలుగా ఉంటది. పాలిచ్చేటప్పుడు పిల్లలకి ఫీడింగ్ మదర్స్ ఉంటారు. కొన్నిసార్లు ఏదో కారణాల వల్ల వాళ్ళు బాటిల్ ఫీడింగ్ ఇస్తారు. ఈ బాటిల్‌ని వాడు ఏడవకుండా ఆ పిల్లాడికి ఇచ్చేసి వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. వీడు అది నోట్లోనే పెట్టుకొని అట్లా నిద్రపోతాడు. పాలల్లో ఉన్న షుగర్ వల్ల అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి ర్యాంపెంట్ కేరీస్ అని వరుసన పళ్ళన్నీ పాడయ్యే ప్రమాదం ఉంటుంది చిన్నపిల్లల్లో. ఇలాంటి సందర్భాల్లో సహజంగా యూజువల్గా పిల్లలకి పళ్ళు పాడైనప్పుడు పాల పళ్ళు మేము దాన్ని ఎస్కవేట్ చేసి సాధ్యమైనంత వరకు టెంపరీ ఫిల్లింగ్స్ ఇస్తాం. పర్మనెంట్ కాకుండా ఒకసారి పర్మనెంట్ ఫిల్లింగ్స్ వల్ల పక్క పంట జాయింట్ ఉన్నప్పుడు అవి ఊడిపోవటం డిలే అయ్యి మళ్ళీ వచ్చే పళ్ళు వంకరగా వచ్చే ప్రమాదం ఉంటుంది. సో న్యాచురల్ ఎక్స్ఫోలియేషన్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేయకుండా టెంపరీ ఫిల్లింగ్స్ చేయొచ్చు. కొన్నిసార్లు మరీ పాడయ్యి ఇన్ఫెక్షన్ అంటే పంటి చుట్టూ కూడా ఇన్ఫెక్షన్ వచ్చి చిగుళ్ళలో కూడా ఇన్ఫెక్షన్ వెళ్ళి పిల్లాడికి కొంచెం వాపు వచ్చిందండి, నొప్పి అంటున్నాడు, ఏడుస్తున్నాడు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు బెటర్ టు రిమూవ్. సాధ్యమైనంత వరకు పన్ను తీయకుండానే చూస్తాం. పేషెంట్ సివియారిటీని బట్టి దాన్ని బట్టి ఇంకా మనం కొన్నిసార్లు ఎస్కవేట్ చేసి టెంపరీ ఫీలింగ్స్ ఇచ్చేస్తాం. కొన్నిసార్లు కుదరదు, అంటే టెంపరీ ఫీలింగ్ ఇచ్చిన పరిస్థితి ఉండదు. వాటికి రూట్ కెనాల్స్ చేయడానికి అంటే రూట్స్ అన్ని అంత డెవలప్ అయ్యి ఉండవు. పిల్లడి ఏజ్ ఎంత ఎరప్షన్ ఎంత వచ్చింది వాటిని బట్టి ట్రీట్మెంట్ చేయొచ్చు. ఏదైనా పుచ్చిన పన్నును ఉంచడం కరెక్ట్ కాదు. నువ్వు ఫిల్లింగ్స్ అన్నా చేయించాలి, లేదంటే దాన్ని తీసేయనన్నా తీసేయాలి. అలా వదిలేయటం అనేది మాత్రం నాట్ అడ్వైజబుల్. ఒక యాక్సిడెంట్ అయినప్పుడు కొంచెం పళ్ళు విరగడం కానీ లేదంటే దవడ ఎముకలు పక్కకు జరగడం కానీ ఇలా అంటూ ఉంటారు కదా! సో, అలా ఉన్నప్పుడు రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు దానికంటూ సపరేట్‌గా ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? అంటే ఆ సమయంలో గనక పన్ను ఇరిగితే సగం పన్ను మీద ఉన్న వాళ్ళకి అప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు? పన్ను ఒకటే ఇరిగి ఉంటే అదొక లెక్క. అట్లా కాకుండా పన్ను దవడ ఇరగొచ్చు, లేదా పాన్ ఫేషియల్ ఫ్రాక్చర్ అయితే పేషెంట్ అసలు జాగ్రత్తలు తీసుకునే కండిషన్లో ఉండి పక్కన ఉన్న అటెండర్సే తీసుకోవాలి. అంటే మామూలుగా పన్ను ఇరిగినప్పుడు బ్లీడింగ్ రాకుండా కొంచెం అక్కడ ఏదైనా పెట్టుకొని ఆ ఇరిగిన ముక్కని మనకి పనికిరాదు. మామూలుగా ఇంకా మనం హాస్పిటల్కి వస్తే దానికి రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయటం అట్లా చేసుకోవచ్చు. అలా కాకుండా దవడ ఎముకలు ఇరగటం కానీ లేకపోతే ఈ పాన్ ఫేషియల్ ఫ్రాక్చర్స్ అడిగినప్పుడు పబ్లిక్ కూడా పక్కన ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళ ఎయిర్వే ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే యూజువల్గా ముఖం మీద దెబ్బ తగిలినప్పుడు ఆ బ్లడ్ క్లాట్ మన గొంతు వాయునాళ్ళకి అడ్డం పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బ్లడ్ క్లాట్ కానీ ఫ్రాక్చర్డ్ బోన్ ఫ్రాగ్మెంట్స్ కానీ. సో సాధ్యమైనంత వరకు ఎయిర్వే ఎస్టాబ్లిష్ చేసి ఆ కింద ఊడిపడిన పళ్ళని పాలల్లో కానీ నార్మల్ సలైన్లో కానీ వేసుకొని ఒక 3 hours లోపే డాక్టర్ దగ్గర తీసుకొస్తే వాటిని మనం ఫిక్స్ చేయొచ్చు. కొన్నిసార్లు లేట్ అయినా కూడా ఊడిపోయిన పళ్ళని తీసుకురావటం వల్ల మనకి స్ప్లింట్ లాగా పనిచేస్తాయి అవి. మనం ఇప్పుడు కింద దవడ ఇరిగింది అనుకోండి, ఆ ఇరిగిన దగ్గర 2 పళ్ళు పోయినాయి. ఆ 2 పళ్ళని తీసుకొని వచ్చి అందులోనే పెట్టి మనం ప్లేటింగ్ వేసేటప్పుడు మనకు అది స్ప్లింట్ లాగా పనిచేస్తుంది. అంటే డిలే అయినా కూడా టెంపరీగా మనకు స్ప్లింట్ లాగా వర్క్ చేస్తుంది. సో ఎవరైనా సరే పళ్ళుకు ఊడిపోయి కింద పడిన పన్ను ఉంటే వాటిని నార్మల్ సలైన్లో కానీ పాలల్లో కానీ తీసుకొని డాక్టర్ దగ్గరికి నియర్ బై తొందరగా వెళ్తే దాన్ని 90% కాపాడవచ్చు. ప్లస్ ఒకవేళ కాపాడలేకపోయినా అట్లీస్ట్ అతని అక్లూజన్ నార్మల్గా బయటికి తీసుకురావడానికి ఇవి మనకి పనికి వస్తాయి. దంతవైద్య ప్రాముఖ్యత అనే అంశంపై ఇప్పటివరకు ప్రొఫెసర్ డాక్టర్ కిషోర్ బాబు తాళ్లపాటి గారు మనకి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ కిషోర్ బాబు గారు. థ్యాంక్ యూ అండి. మీకు ఆకాశవాణి వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.